దేవుడు అంతటిని చేసి, ఇక నేను ఒక ఆత్మీయ విషయం కూడా చెప్తాను. కొంతమంది అంటున్నారు, నేను నల్లగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నేను పొడుగ్గా ఉన్నాను, నేను బక్కగా ఉన్నాను, నాకు చదువు లేదు, నాకేమి లేదు, నా చదువు లేదు, నాకు పెద్ద కులం కాదు, నా బతికి ఇట్లా అయిపోయింది, నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి. నిజమే, ఇవన్నీ నీ జీవితంలో నీకు ఎదురబోయిండొచ్చు. కానీ సృష్టిలో ఆదికాండం 1వ అధ్యాయం నీకు ఏం చెప్తుందో తెలుసా? నిరాకారంగా ఉన్న భూమి మొదటి దినాన వెలుగు కలుగజేసి, తర్వాత ఆకాశమును చీల్చి, ఆ తర్వాత చెట్లను చేసి, విత్తనాలు చేసి, జంతువులను చేసి, తర్వాత మనుషులను చేసి సమస్తమును మంచిగా చేశాడు. అందుకే ఆదికాండం 1:31 చూడండి, దేవుడు తాను చేసిన యావత్తు చూచినప్పుడు అది చాలా 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 మంచిదిగా ఉండేను. కానీ మొదటి వచనంలో ఏముంది? భూమి నిరాకారంగా ఉంది. కానీ దేవుడు పలుకుతున్నప్పుడు ఆ పలుకులలో ఆ నిరాకారంగాను శూన్యంగా ఉన్న భూమి చివరికి ఏ స్థాయిలోకి వచ్చింది? నీ జీవితం కూడా అలా ఉంటుంది. నీ పరిస్థితులు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు నల్లగుండు, పొట్టిగుండు, పొడుగుండు, ఎట్లున్నా పర్వాలేదు, బట్ నీ జీవితంలో వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తూ, ఆ వాక్యాన్ని నువ్వు స్వీకరిస్తూ పోయినప్పుడు నువ్వు అందరికీ చాలా మంచిగా కనిపిస్తావు. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తా. కొంతమందికి అందంగా లేవనే బాధ ఉంటుంది.